సో ముందుగా లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు చాయ్వాలా అనే పేరు నుంచి నవాబ్ కేఫ్గా పేరు మార్చారు. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఒక లెగసీ మీద నడుస్తుంది సినిమా కథ అంతా కూడా. కథలో మీరు వన్స్ ఎంటర్ అయితే ఆ కథ మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫాదర్ సన్ మధ్య జరిగే ఎమోషన్ డ్రామా. చాలా బాగుంటుంది. మనందరికీ నిత్య జీవితంలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి, ఛాయ్తో సహా. సో ఇవన్నీ కూడా మీకు బాగా కనెక్ట్ అవుతాయి. ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం అసలు మర్చిపోరు. ఇందులో పాటలన్నీ నేనే రాశానండి. ఇప్పటికే 2 పాటలే రిలీజ్ చేశారు. ఇంకా 3 ఉన్నాయి. మరి అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు నాకు. రేపే రిలీజ్ అండి. త్వరగా రిలీజ్ చేస్తే అవి కూడా బాగుంటాయి. బట్ సినిమాలో మాత్రం 5 పాటలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక సాంగ్ స్పెషల్గా ఫాదర్ మీద ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కష్టాలు కంగారు ఎక్కువ అన్నట్టు మా ప్రమోద్ గారికి కష్టాలు చాలా అనుభవించి ఇక్కడి వరకు తెచ్చారు. శ్లోకాలు కూడా స్లో మోషన్లో రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది సినిమాతో. ఇటువంటి ఎమోషనల్ డ్రామాకి మంచి మ్యూజిక్ చాలా అవసరం అండి. ప్రశాంత్ ఆర్ విహారీ గారు చాలా చక్కటి సంగీతం అందించారు. మీకు అది చాలా బాగా నచ్చుతుంది. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రమోద్ హర్ష గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సింగిల్ కార్డ్ మొత్తం పాటలు ఇవ్వడం అనేది ఏ లిరిసిస్ట్ కానీ కూడా చాలా హ్యాపీ థింగ్. నాకు ఆ హ్యాపీనెస్ ఇచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ప్రమోద్ హర్ష గారు, మీరు మళ్ళీ సినిమా తీయాలి, అందులో కూడా నేనే మొత్తం పాటలు రాయాలి. అలాగే నాకు బాగా ఇష్టమైన శివాకందగురి గారు మంచి సక్సెస్ కొట్టాలని, అలా తేజస్విని గారికి కూడా సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇప్పుడు ఎడిటర్ పవన్ గారు మాట్లాడతారు. హలో అండి.